హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇంతకుముందు అష్టచమ్మ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు దాంట్లో యూస్ చేసే కాయలు ఇవేనండి. అష్టచమ్మలో యూస్ చేసే కాయలు, వీటితో మనము అష్టచమ్మ ఆడుకోవచ్చు. చూడండి, ఇక్కడ బ్లూ అండ్ వైట్ 2 డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ నేను వీటిని కాయల్ని తయారు చేశాను. ఇప్పుడు ఈ కాయలు ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తాను. వాటికి కావాల్సినవి నీడిల్స్, వైట్ బీడ్స్, బ్లూ బీడ్స్, థ్రెడ్. సేమ్ అండి, అష్టచమ్మకి ఎలాంటి థ్రెడ్ యూస్ చేసామో దీనికి కూడా అదే థ్రెడ్ 40 నెంబర్. అండ్ నేను ఆల్రెడీ రెడీ చేశాను. ఇక్కడ నాట్ వేసుకోవాలండి. 3-4 టైమ్స్ వేయడం వల్ల ఇది కొంత స్ట్రాంగ్గా వస్తుంది, అప్పుడు బీడ్స్ బయటకు వెళ్ళవు. ఫస్ట్ 4 బీడ్స్ తీసుకోవాలండి. 2, 3, 4. చూడండి, కనిపిస్తుంది కదా, 4 బీడ్స్ ఇలా తీయాలండి. నెక్స్ట్ కార్నర్ నుంచి మనం నీడిల్స్ తీయాలి బయటికి. ఒకసారి టోటల్ 4 బీడ్స్ నుంచి బయటికి రావాలండి. చూడండి, ఒకసారి గట్టిగా మనము థ్రెడ్ లాగామంటే ఇక్కడ ఒక ఫ్లవర్ ఫామ్ అవుతుంది 4 బీడ్స్తో. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బీడ్స్ అన్నిటి నుంచి లోపల నుంచి బయటికి థ్రెడ్ తీయాలండి. ఇలా తీయడం వల్ల కాయలు గట్టిగా వస్తాయి. చూడండి, ఇలా 4 బీడ్స్లో నుంచి నేను థ్రెడ్ తీసాను. ఇప్పుడు నేను దీన్ని బేస్గా తీసుకుంటున్నాను. లాస్ట్ బీట్ నుంచి బేస్ తీసుకుంటున్నాను. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ 3 బీడ్స్ వేసుకోవాలి. అది 1, ఇప్పుడు 3 బీడ్స్, టోటల్ 4 బీడ్స్ అవుతాయి. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఆపోజిట్ వేలో నుంచి నేను బయటికి తీస్తున్నాను నీడిల్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ దాంట్లో నుంచి తీయడం వల్ల మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఎప్పుడైనా మనం 4 బీడ్స్ వేసినా 3 బీడ్స్ వేసినా కానీ నీడిల్ అనేది ఒకసారి మళ్ళీ మనం మిడిల్లో నుంచి తీయాలి. అప్పుడు మనకు బీడ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 2 ఫ్లవర్స్, 1 2 3 4, 1 2 3 4, 2 ఫ్లవర్స్, రైట్. ఇప్పుడు మనము ఇక్కడ ఇది పైకి వెళ్ళడానికి బేస్ తీసుకోవాలి. ఓకే, ఇలా. ఇప్పుడు మళ్ళీ 3 బీడ్స్. ఓకే, ఇప్పుడు ఈ బీట్లో నుంచి ఇలా తీయాలి. మళ్ళీ 4 బీడ్స్లో నుంచి సేమ్. అష్టచమ్మ చూపించాను కదండి, ఇప్పుడు దాంట్లోకి వాడాల్సిన కాయలు. సింగిల్ థ్రెడ్ పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ బీట్ని బేస్గా తీసుకుంటున్నాను. చూడండి, నో కన్ఫ్యూజ్. ఈ బీట్ని నేను బేస్గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇంకో బీట్ ఉంది, ఏం పర్లేదు, ఇదనే తీసుకోవచ్చు, ఇదనే తీసుకోవచ్చు. సో నేను దీన్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం మిడిల్ 2 బీట్స్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి. ఆ 2 బీట్స్ మాత్రమే మనం బేస్ అనుకోవాలి. 1 2. ఈ కార్నర్ని కౌంట్ చేయకూడదు, ఓన్లీ 2 బీట్స్. ఇప్పుడు దీనికి ఇంకో 2 బీట్స్ వేసుకోవాలి. ఇంతకుముందు 3 బీట్స్ వేసాం కదా, ఇప్పుడు 2 బీట్స్, టోటల్ 4 బీట్స్ అవుతాయి. చూడండి, ఇలా సేమ్. మళ్ళీ 4 బీట్స్లో నుంచి ఒకసారి. చూడండి, ఇప్పుడు ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది. చూసారా, 4 బీట్స్, ఇక్కడ 4 బీట్స్, ఇక్కడ 4 బీట్స్. ఎక్కడి నుంచి కౌంట్ చేసినా మనకి 4 బీట్స్ లాగా కనబడుతుంది. చూసారా, సేమ్ బ్యాక్ అలానే ఫ్లవర్ లాగా సేమ్. ఎంత బాగుంది చూసారండి. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్దాం. ఇక్కడ కార్నర్ బీట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, అగైన్ 2, టోటల్ 8 బీట్స్. టోటల్ కార్నర్, లాస్ట్ కార్నర్ బీట్స్లో నుంచి మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఫ్లవర్ ఫామ్ అవుతుందండి. ఇక్కడ నేను మళ్ళీ బ్లూ తీసుకుంటున్నాను. 1 2 అగైన్ 3.
ఓకే, ఇక్కడ కార్నర్ అండి, కాన్సన్ట్రేషన్ చూడండి, కార్నర్లో ఈ కార్నర్లో 3 బీడ్స్ వేయాలి. ఏం కన్ఫ్యూజ్ లేదండి, ఈజీగా ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేషన్గా చూడేస్తే సరిపోద్ది. మనం ఇలా బీడ్స్లో నుంచి నీడిల్ తీస్తేనే మనకు లూజ్ రాకుండా స్ట్రాంగ్నెస్ అనేది కనిపిస్తుంది. ఏం లేదండి, నేనేం చేయట్లేదు, స్ట్రాంగ్నెస్ కోసం మళ్ళీ ఒకసారి బయటికి తీస్తున్నాను అంతే. నౌ సి ఫ్రెండ్స్, ఇక్కడ కార్నర్లో మనకి 3 బీడ్స్ వేసాను. సో అది 4 బీడ్స్ అయింది. 1 2 3 4 అయింది. ఇప్పుడు ఇంకో కార్నర్ ఉంది కదా, దీనికి కూడా మనం కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను అక్కడ నుంచి నిడిల్ తీసాను. ఇక్కడ ఎంత ఉందండి, 1 2, ఇలా ఇది ఇలా పైకి లేస్తుందండి. అప్పుడు మనకి ఇలా పట్టుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు చూడండి 1 2, ఈ కార్నర్ బీట్ ఉంది కదా, ఈ కార్నర్ బీట్ ఇక్కడ 1 బీట్, ఈ 2 బీట్స్. ఇప్పుడు ఈ 2 బీట్సే కౌంటింగ్ చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ కార్నర్ బీట్లో 3 బీట్స్ వేసాము. సో మనకు అది 4 బీట్ అయింది. ఇక్కడ ఇట్ సైడ్ ఉన్న కార్నర్ బీటు, ఈ బీటు 2 బీట్స్ని కౌంటింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి నిడి తీస్తే మీకు అర్థమవుతుందండి. నేను చూడండి ఇలా తీసాను. ఇప్పుడు చూడండి ఇది పైకి లేస్తుంది, ఇలాగే లేస్తుందండి, ఇలాగే పైకి రావాలి. సో 1 2 బీట్స్. ఇప్పుడు మనం 2 బీట్స్ మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నుంచి మొత్తం కాయ రెడీ అయ్యేంత వరకు 2 బీట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి 8 ఫ్లవర్స్ వస్తాయండి టోటల్గా. ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి చూపిస్తా నేను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ 2 ఫ్లవర్స్ వచ్చాయి. 1 2 4 బీట్స్. ఓకే, ఇక్కడ 1, ఇక్కడ 2 ఫ్లవర్స్ అలా ఫామ్ అయినాయి. కానీ ఇవి పైకి లేస్తాయండి. మనకి బుట్టిలాగా కాయలాగా ఫామ్ అవ్వాలి కాబట్టి అది పైకి లేస్తుంది. బేస్ లాగా స్ట్రాంగ్గా కిందిగా ఉండదు. చూడండి, అది కాయ రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2 బీట్స్, ఈ కార్నర్ ఈ 2 బీట్స్ సేమ్. చూడండి ఇలా 2 బీట్స్ తీసుకోవాలి. ఓకే, పైన ఉన్న బీట్ని కౌంట్ చేయొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓన్లీ ఈ 2 బీట్స్ టచ్ అవుతున్నాయి కదా, ఈ 2 బీట్స్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి. మళ్ళీ 2 బీట్స్కి మళ్ళీ 2 బీట్స్ వేసుకోవాలి. ఇలా టోటల్ ఫ్లవర్ మొత్తం అయ్యే వరకు 8 టైమ్స్ వస్తుందండి. ఇదిగో ఇలా పైనుంచి కిందికి తీయాలి. సో మనకి ఇక్కడ 4 ఫ్లవర్స్, 1 2 3 4, 1 2 3 4, 2 ఫ్లవర్స్ వచ్చాయా. కార్నర్లో 2 బీట్స్ చూపించాను కదా, అవి వాటికే ఫ్లవర్స్ 2 ఫామ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, ఇది బుట్ట ఫామ్ అవుతుందండి. ఇదిగో కాయ ఎలా రెడీ చేసుకోవాలో, కాయ మనకి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు బేస్ చూపించాను కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ సేమ్ 1 2 సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. 1 2 బీట్స్, ఈ కార్నర్ బీట్స్. ఓకేనా, ఇది మాత్రం మనం కౌంట్ చేయొద్దు, ఓన్లీ 2 బీట్స్. ఓకే అండి, రైట్. నెక్స్ట్ నేను ఇక్కడ పైకి వెళ్తున్నాను. పైలో 2 బీట్స్ తీసుకుంటాను, 2 బ్లూ బీట్స్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి కింద నుంచి పైకి తీస్తున్నాను. ఇప్పుడు ఇది మళ్ళీ 4 బీట్స్ వచ్చేసింది. చూడండి, ఇంతే, ఈజీ. కాస్త కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, కానీ ఏం కన్ఫ్యూజ్ ఉండదండి. చాలా 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 ఈజీ. మీకు కొంచెం ప్రాసెస్ అనేది అర్థమైందంటే చాలా ఈజీ. ఏం టెక్నిక్ లేదండి ఇక్కడ చూడండి, సేమ్ మళ్ళీ 2 బీట్స్. 1 2 3 కనిపిస్తున్నాయి. మీరు పైది కౌంట్ చేయొద్దు, ఓన్లీ కింద 2 బీట్స్ మాత్రమే కౌంట్ చేయండి. ఈ 2 బీట్స్లో నుంచి మనం థ్రెడ్ తీయాలి ఇలాగా. ఓకే, దీంట్లో 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. నేనేం చేంజెస్ చేయట్లేదు, మీకు చూపించే ప్రాసెసే వెళ్తున్నాను. ఫస్ట్ ఏ ప్రాసెస్ స్టార్ట్ చేశాను యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పైనుంచి రావాలి. మళ్ళీ 4 ఫ్లవర్స్. చూడండి, 4 బీట్స్ 4 బీట్స్, 2 ఫ్లవర్స్ వచ్చేసాయా. అలాగే బుట్ట మొత్తం, కాయ మొత్తం చేసుకోవాలండి, ఇంతే.
చూడండి ఫ్రెండ్స్, 4 బిట్స్ 4 బిట్స్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ కార్నర్లో మాత్రం మనకి ఎండింగ్ పాయింట్లో ఓన్లీ 1 బీట్ మాత్రమే యూజ్ చేస్తాం, ఓన్లీ సింగిల్ బీట్. ఇంతకుముందు మనం 2 బీట్స్ వేసుకున్నాం, ఇక్కడ ఓన్లీ 1 బీట్. ఎందుకంటే ఇక్కడ 1 బీట్, అగైన్ 2 బీట్, అగైన్ 3 బీట్. ఇక్కడ 3 బీట్స్ ఆల్రెడీ ఉన్నాయి, సో మనం 1 బీట్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇక్కడ 1 బీట్ వేస్తున్నా నేను. చూడండి, ఇక్కడ నుంచి నీడిల్ కిందికి వస్తుంది, సో 4 బిట్స్. చూడండి వచ్చేసిందా, అంతే. 4 బిట్స్, మళ్ళీ 4 బిట్స్, సేమ్. చూడండి, ఒక బుట్టలాగా వచ్చేసింది. కాయ హాఫ్ ఆఫ్ ది కాయ ఫామ్ అయిపోయిందండి. చూడండి, బుట్టలాగా వచ్చేసింది. చూసారా, 4 4 టోటల్ 8. షేప్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇది హాఫ్ ఆఫ్ ది షేప్ అండి. ఇంకా మనం కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు బ్లూ కలర్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి షేప్ ఫినిషింగ్ ఇవ్వడానికి వైట్ తీసుకుందాం. 2 డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నాను కదండి. ఇప్పుడు చాలా ఈజీ అండి, ఇదైతే ఇంకా ఈజీ ఉంటుంది, ఏం కన్ఫ్యూజ్ ఉండదండి. ఇక్కడ 1 కార్నర్, ఇక్కడ 2 కార్నర్స్, ఇక్కడ 3 కార్నర్, ఇక్కడ 4 కార్నర్, రైట్. 4 కార్నర్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్. 1 2 3 4. సో మనం ఏం చేయాలంటే, ఇక్కడ లాస్ట్ కార్నర్లో పైన 2 బిట్సే కనిపిస్తున్నాయి చూసారా, ఆ 2 బిట్స్ నుంచి నీడిల్ తీయాలి ఒకసారి. చూడండి, ఇప్పుడు 1 2, ఓన్లీ 2 బిట్స్. ఓకే, ఈ 2 బిట్స్కి మనం ఇంకా 3 బిట్స్ వేసుకోవాలి, అప్పుడు టోటల్ 5 బిట్స్ అవుతాయి. మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. One, ఇక్కడ 2, అగైన్ 3. ఓకే, చూడండి, 3 బిట్స్ మాత్రమే వేసాను. ఈ 2 బిట్స్లో నుంచి ఆ 3 బిట్స్ రావాలండి. ఇగో ఇలాగా చూడండి, ఇలా చూడండి. టోటల్ ఎన్ని బిట్స్ అయ్యాయి? 3 ఆర్ 2, టోటల్ 5 బిట్స్. ఓకే, ఏం కన్ఫ్యూజ్ లేదండి, నేనేం చేయలేదు. కార్నర్ 2 బిట్స్కి మాత్రమే 3 యాడ్ చేశాను, అంతే అండి, ఇంకేమీ చేంజెస్ చేయలేదు. చూడండి, ఇలా. ఓకే, ఇలా అంతే. ఇలా కొంచెం మనం పట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, లూజ్ అవ్వనియొద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కౌంటింగ్ చూడండి. 1 వైట్ బిట్, 2 3. ఇప్పుడు మళ్ళీ 3 బిట్స్. కార్నర్లో 2 బిట్స్ తీసుకోవాలి, వైట్లో నుంచి 1 బిట్ తీసుకోవాలి. చూడండి, ఇంతే, సేమ్ పొజిషన్. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి? 3 బిట్స్ ఫామ్ అయ్యాయి. 1 2 3. ఇంకొక 2 బిట్స్ వైట్ వేసుకున్నామంటే 5 అవుతాయి. ఇప్పుడు ఓన్లీ 5 మాత్రమే వేసుకోవాలండి. ఇక్కడ 5 బిట్స్. ఇదిగోండి, వచ్చేసిందా? ఫ్లవర్ వచ్చేసిందండి. ఇదిగోండి 5 కత్తం. ఇదిగోండి 5 బిట్స్. ఓకే, ఇటు 2 సైడ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో 2 సైడ్స్ చూడండి, ఇలా పైకి వచ్చేసి మళ్ళీ మనం 2 బిట్స్, సేమ్ 3 బిట్స్ ఉంటాయి. ఇంకో 2 బిట్స్ వేయడం వల్ల 5 బిట్స్ అవుతాయి. ఇదిగోండి, ఇంతే వచ్చేసింది 5 బిట్స్. మీకు కనిపిస్తుంది కదా, ఏం కన్ఫ్యూజ్ లేదు. ఒక్కసారి కాకపోతే 2 టైమ్స్ మీరు వీడియో జూమ్ చేసి చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, నేనేం చేంజెస్ చేయట్లేదు, మీకు చూపించిన విధంగానే నేను నీడిల్ బయటికి తీస్తున్నాను స్ట్రాంగ్నెస్ కోసం. ఇలా. ఓకే, కంప్లీట్. నా 1 బిట్ 2 3 4. ఆల్రెడీ ఇక్కడ 4 బిట్స్ ఫామ్ అయ్యాయండి, నో కన్ఫ్యూజ్. ఇందులో వైట్ ఒకటి, ఇక్కడ కార్నర్ వైట్ ఒకటి. ఆల్రెడీ మన కార్నర్లో 2 బిట్స్ ఉన్నాయి. ఈ 2 బిట్స్ టోటల్ 4 బిట్స్ వచ్చాయి. సో మనం ఒక్క 1 బిట్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి 4 బిట్స్,
అగైన్ సింగిల్ బీట్ వైట్, సింగిల్ వైట్ బీట్ తీసుకోవాలి, ఇలా వేసేయాలి. ఈ ఫోర్త్ బీట్లో నుంచి కిందికి తీసామంటే ఇది కూడా కంప్లీటెడ్. 5 బీట్స్ వచ్చాయండి, చూడండి 5 బీట్స్. ఇదిగోండి 5 బీట్స్. మనకు పైన ఎన్ని బీట్స్ రావాలి? 4 బీట్స్ రావాలి. చూడండి 4 బీట్స్ వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి 1 2 3 4 వచ్చాయండి 4 బీట్స్. చలో ఇప్పుడు మనం ఎండింగ్ పాయింట్ ఇచ్చేసేయాలండి. ఎండింగ్ మళ్ళీ బ్లూ తోటి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. బ్లూ బీట్ ఇది ఎక్కడి నుంచైనా ఒకసారి తీస్తే ఫినిష్. చూడండి ఎంత చక్కగా ఉందో. అంతే అండి, కాయ కంప్లీటెడ్. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించాను కదా, ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో. అంతే అండి, చాలా ఈజీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చూడండి నేను ఆల్రెడీ 4 బీట్స్ రెడీ చేశాను. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ యూస్ చేశాను. ఇక్కడ వైట్ ఎక్కువ కిందికి వచ్చింది, పైన బ్లూ పెట్టాను. ఇలా 2 కలర్స్ని మనం డిఫరెంట్ స్టెప్స్ వైజ్గా కూడా చేసుకోవచ్చు. సో ఇదండి టోటల్ అష్టచమ్మ అండ్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తూ పౌస్. ఓకే, ఇదే అండి అష్టచమ్మ కంప్లీట్లీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.